ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారి పాదార విందములకు హృదయపూర్వక కోటి నమస్సుమాంజలు సమర్పిస్తూ అందరికీ సాయిరామ్. లీలా నాటక సాయి పుస్తక పఠనం తరువాయి భాగం అండి. మనము ముందు భాగంలో జాన్ హిస్లాప్ గారు ఇల్లు మెక్సికోలో సముద్ర తీరాన్ని కట్టుకున్నారని చెప్పేసి విన్నాం కదా. ఆ గుట్ట సముద్రానికి చాలా దగ్గరలో ఉండి ఒండ్రు మట్టితో కట్టుకున్నదనమాట ఆ ఇల్లు. అది గట్టి పునాదులు లేక ఎలా ఉందో, స్వామి ఎలా రక్షించారో వాళ్ళని వారి ఇంటిని తెలుసుకుందామా. మరి గట్టి పునాదులు లేక బంకమన్ను, ఒండ్రు, ఇసుక, ఆల్చిప్పలు, నత్తగుల్లలు వీటితో నిండిన గుట్ట అది. కావున అలల తాకిడికి అది నానాటికి శిథిలము కాసాగినది. దానికి తోడుగా 1976 సెప్టెంబర్లో ఒక పెద్ద రోడ్వే నిర్మాణం జరిగినప్పుడు ఆ గుట్టలో ఒకవైపున త్రవ్వకం జరిగినది. కావున ఆ గుట్ట మరింత బలహీనమైపోయినది. నేల గుల్లబారి మట్టి సముద్రం వైపునకు జారసాగినది. ఇట్టి విపత్కర సమయమున అందరూ భయభ్రాంతులై దినములు లెక్కించుకొండ్రి. 10 అదే సమయమున శ్రీ హిస్లాప్కి అమెరికాలోని శ్రీ సత్యసాయి కేంద్రములకు టూరు మీద వెళ్ళవలసిన అగత్యం ఏర్పడినది. ఈ టూరు ప్రోగ్రాము ఎన్నో రోజుల క్రితం నిర్ణయింపబడుటచే తన ప్రయాణము ఆయన వాయిదా వేసుకొనలేకపోయారు. ఇస్లాంది అచంచలమైన భక్తి. స్వామి ఇలా చేశారే అని ఆయన చింతించలేదు. స్వామి కార్యనిర్వహణ ఎంతో ముఖ్యమైనదని ఆయన భావించిరి. భార్యతో ఇట్టి ప్రాబ్లమును సమయానుకూలముగా పరిష్కరించుకొనమని చెప్పిరి. సాయియే రక్ష. సాయి ఉండగా ప్రాబ్లమ్స్ ఏవి ఉండవు. ఒకవేళ ప్రాబ్లం అంటూ వస్తే స్వామి చూసుకుంటారు. ఇది ఆయన అచంచలమైన విశ్వాసము. బయలుదేరి ముందాయన ఒక పని చేశారు. ఇంటిలో సముద్రం వైపున కిటికీలో కరుణా సముద్రులైన సాయి ప్రభువు పటము నుంచినారు. ఈ నా ఇంటిని మాత్రమే కాక ఈ గుట్టపైనున్న అందరి ఇళ్లను రక్షించండి దేవా అని మనఃపూర్వకంగా ప్రార్థించారు. విరామ సమయం అన్నది లేని టూర్ ప్రోగ్రాం అగుటచే ఆయన ఆ ప్రయాణ కాలమున ఇంటికి ఫోన్ చేయుటకు కూడా సమయము దొరకలేదు. పైగా ఆ గుట్టపైన ఏకాంత ప్రదేశంలో ఇన్నుందవలన ఆయన ఇంటిలో టెలిఫోన్ వసతి లేనే లేదు. కావున తన ఇంటితో ఎట్టి కాంటాక్టు లేకుండా ఉండినది. ప్రయాణం ముగిసి తిరిగి వచ్చినప్పుడు ఇస్లాం ఒంట్లో వణుకు, గుండెలలో దడ. స్వామిలో నమ్మకముంచిన నాకు వణుకు, దడ కలుగుట న్యాయము కాదు, కానీ నాకిది కలిగినది మాత్రం నిజం అంటున్నారు ఆయన. ఇల్లు చేరి ఆయన నిశ్చింతగా ఊపిరి పీల్చుకున్నారు. ఇల్లన్నీ దృఢముగా నుండినవి. వానిలో నివసించు వారిలో సాయి భక్తి మరింత దృఢముగా విరేలునుకొని ఉన్నది. వారాయనతో ఉత్సాహముతో ఈ విధముగా చెప్పిరి. ప్రభుత్వోద్యోగులు మన ఇళ్లను, గుట్టను ప్రతిరోజు పరిశోధించినారు. వారు తెలుసుకున్నదేమనగా ఇల్లు లేని ప్రదేశంలో మాత్రమే గుట్ట సముద్రం వైపు కదలుచున్నది. ఇల్లున్న వైపు గుట్ట మరింత దృఢమైనది. అది సముద్రం వైపు జారనే లేదు, ఆపద లేనే లేదు. ఇట్టి వింతకు శాస్త్రీయమైన వివరణను తాము ఇవ్వలేమని జియాలజీని అధ్యయనం చేసిన ఆ నిపుణులు చెప్పినారు. ప్రపంచమునుద్ధరించుటకై మానవాళిలోని లోటుపాట్లను సరిదిద్ది వారిని గట్టిపరచుటకై ఇలానవతరించిన ఆ దైవమును కాకుట్ట ఒక లెక్క శిలాసదృశమైన హృదయమును పుట్టమట్టి వలె మృదువుగా చేయగలడు. చెదలు పట్టినట్లు దృఢత్వమును కోల్పోయిన బలహీన హృదయములను వజ్ర సదృశముగా చేయగలడు. పసిఫిక్ సముద్ర తీరముననున్న ఆ ప్రదేశమునకు వారు ప్రశాంతి పియర్ అను నామము నొసగి ఉన్నారట. శ్రీరాముడు అశాంతితో మండపడి ఎగసెగసిన పడుచుండిన సముద్రుని ప్రశాంతిని గావించినట్లుగాక తమ ప్రశాంతతను కోల్పోక పసిఫిక్ మహాసముద్రమును ప్రశాంతమగునట్లు చేసిన ఈ వింత స్వామి లీలలో ముఖ్యమైనది. స్వామి అనుగ్రహమున ఇంద్రధనస్సులో మరో వర్ణ విలాసం ఏమిటంటే, శంకర్ గారి కంపెనీకి కొందరు విదేశీ ప్రతినిధులు వచ్చి ఉన్నారు. వారు కర్ణాటకంలోని కొన్ని ముఖ్య ప్రదేశములకు విహారయాత్ర సలుపుటకు ఆయన కారు ఏర్పాటు చేసి తోడుగా తన కంపెనీ నుండి ఒక ఉన్నతాధికారిని పంపారు. ఈ విధముగా ప్రయాణం చేయనప్పుడు ఆహార విహారముల కొరకు ఇబ్బంది పడకుండా వారికట్టి వసతులను కల్పించుటకు ముఖ్యమైన నగరములలో మొబైల్ హోటళ్లున్నవి. వారికి ప్రయాణము ప్రోగ్రాం ఇచ్చి
ఎటువంటి ఆహారం కావాలనో వివరములు తెలిపినచో హోటల్ సిబ్బంది వారు విహారయాత్రకు పోయే వివిధ ప్రదేశములకు మొబైల్ హోటళ్ల మూలముగా నిర్ణీత కాలమునకు చేరుకొని ఐటమ్స్ని సప్లై చేస్తారు. ఇట్టి అరేంజ్మెంట్ని తాను చేసేదనని శంకర్ విదేశీయులతో వాగ్దానం చేశారు. కానీ జరిగినది ఏమిటంటే ఆయన మొబైల్ హోటల్ సంస్థకి వివరములను తెలుపుటకు మరిచారు. పగలు 12 గంటలకు తాను భోజనమును కూర్చున్నప్పుడు శంకర్ గారు టూరు మీద పోయి ఉన్నవారప్పుడు ఫలానా ప్రదేశంలో విందు భోజనం తినుచుండదరని అనుకుంటుండగా ఆయన తల మీద ఎవరో టపీమని కొట్టినట్లు గుర్తుకు వచ్చినది ఆయనకి. తాను వారి టూరు ప్రోగ్రాం గురించి ఏ మొబైల్ హోటల్కి తెలుపలేదని, దానికి అవసరమైన డబ్బును తాను కట్టలేదని, అయ్యో వారు ఆపదాంతరములలో తిండి తిప్పలు లేకుండా ఏమి అవస్థలు పడుతున్నారో ఏమో, వారు విదేశీయులాయే, నా గురించి మన దేశాచారముల గురించి అతిథి సత్కారముల గురించి ఏమి అనుకుంటారు, ఎంతటి పొరపాటు చేశాను, ఇప్పుడు నేను అరేంజ్ చేయాలని ప్రయత్నించినను వారున్న చోటికి భోజనం చేరినప్పటికీ సాయంత్రము 4 గంటలు దాటుతుందేమో, నా అశ్రద్ధ వలన కొంతమంది పస్తు ఉండాల్సి వస్తోంది అని ఆయన వగచారు. తన పొరపాటు వలన తన వ్యాపారము దెబ్బతింటుందేమోనని ఆయన భయపడసాగారు. కిం కర్తవ్యత మూఢులైనప్పుడు అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష సాయీశ్వర పర్తీశ్వర పర్తీనాయక, వేరు గతి లేదు నీవే దిక్కు కావున ఓ పర్తీశ్వర కరుణతో రక్షించు ప్రభో అన్నట్లు ఆయన సాయిరామ నామజపము చేయసాగారు. టూరుకు వెళ్ళిన వారు రాత్రి తిరిగి వచ్చారు. శంకర్ గారు దోషి వల్లే తల వాల్చుకొని క్షమాపణ వేడుటకై వారి వద్దకు వెళ్ళగా వారు ఎంతో ఉత్సాహంతో ఆయన చుట్టూ మూగి ఆయన పగటి భోజనం అని మొదలు పెట్టగానే వారు ఆహా ఆహాహా వండర్ఫుల్, మీరు మాతో చెప్పినట్లే మీరు చెప్పిన మొబైల్ హోటల్ వారు సప్లై చేశారు. ఎవన్ డిషన్ ఎవన్ సర్వీస్, మొదటి రకమైన వంటలు వడ్డన అని ఆనందోత్సాహములతో వర్ణించారు. అప్పుడే అచ్చటికి వచ్చిన కంపెనీ అధికారి, అంటే విదేశీయులతో టూరు మీద వెళ్ళిన ఉద్యోగి, జరిగినదంతా వివరించారు. మొబైల్ హోటల్ నుండి నిర్ణీత సమయానికి భోజనం వచ్చినదట. హోటల్ సిబ్బంది అతిథులు వసతిగా కూర్చొని భోజనం చేయుటకు వీలుగా వాన్ నుండి టేబుళ్ళు కుర్చీలు వేసి విదేశీయులకు విదేశీ వంటకములు, మద్య మాంసాదులు, దక్షిణాది వంటకములు, పళ్ళ రసాలు అన్ని వివిధ వ్యంజనాదులను వడ్డించారట. ఆ వంటకములను వడ్డనను అతిథులు గొప్పగా మెచ్చుకున్నారట. శంకర్ గారి హృదయము సాయిరాముని దివ్య పాదార విందముల కడ కృతజ్ఞతలతో బ్రోకరిల్లినది. ఈ విధముగా, నా తండ్రి ప్రభు, నీకు మాంసాహారము మద్యము నచ్చవు, నిషిద్ధము, కానీ నా కంపెనీ శ్రేయస్సు కొరకు పరిచారకుని వేషము ధరించి వారికి మద్యమాంసాలను సర్వ్ చేశావా అని వెక్కి వెక్కి ఏడ్చారు ఆయన. నేనందరికీ సేవకుడినని చెప్పుకునే సాయి చక్రవర్తి సర్వ్ చేయు మధురానుభవములను అంతూ ధరే ఉన్నదా? ఈ బాహ్య ప్రపంచంలో 5,000 10,000 మైళ్ళ దూరమును దారిపోవుటతో స్వామి యొక్క రక్షణా శక్తి ఆగలేదు. దూరములకు అతీతమైన దేవతలు ఆత్మలు నిండియున్న సూక్ష్మ రూపములలో కూడా స్వామి యొక్క రక్షణా శక్తి అను సూర్య మాంత్రికుని వద్ద నుండి ఒక డచ్ వనితను స్వామి రక్షించుటకు పైన చెప్పిన సిద్ధాంతమును ఉదాహరణము. అంతకన్నను మరింత గొప్ప ఉదాహరణ ఏమంటే, స్వామి భక్తులు వాల్టర్ కవర్, ఎల్సీ కవన్ దంపతులు స్వామి చెంతకు వచ్చుటకు ముందు పరలోకపు మర్మములను ఛేదించుటలో భేదించుటలో నిమగ్నులైన 2 ఇండియన్ సాధువుల వద్ద శిక్షణ పొందారు. ఆ శిక్షణ ద్వారా వారు స్థూల శరీరము నుండి సూక్ష్మమైన మనోమయమైన శరీరమును వేరుపరచి సంచరించుటకును, అట్టితరి మంచి దేవతలు దుర్దేవతలు నిండియున్న లోకాంతర్ములలో సంచరించుటకును శక్తిని పొందియున్నారు. ఇట్టి అనుభవములను స్థూల శరీరమునకు అతీతమైన అనుభవములు అని వ్యవహరించుట పరిపాటి. ఇట్టి ఓబీఈలను పొంది స్థూల శరీరంలో ప్రవేశించిన తర్వాత కూడా తమ ఓబీఈ అనుభవములను కూడా మరవకుండా ఉండు శక్తిని కూడా వారు పొందినారు. ఇది ఒక విధమైన యోగ సాధన. పర్వత ప్రాంతములకు ఇతర దేశములకు విహారయాత్రలు చేయనట్లు ఈ దంపతులు ఇరువురు ఇట్టి సూక్ష్మయాత్రలలో ఇతర లోకములకు పోచుండెడివారు.
ఒక రాత్రి అట్టి యాత్ర వారికి నరక సదృశమై భయంకరమైపోయినది. ఆ విహారములో భయంకరమైన దుర్దేవతలు నిండిన ప్రదేశమునొక దానిని వారు చేరుకున్నారు. అచ్చటి నుండి ఎటుల తప్పించుకుని వెలుపలకు వచ్చుటయో వారికి తెలియలేదు. తమ గురుదేవులనెంతగా ప్రార్థించినను వారు వారి సహాయమునకు రాలేదు. వారి గురువులకు ఆ దుర్దేవతలను అనుష్ట శక్తి లేకుండెనో, లేక ఆ ప్రదేశమున ప్రవేశించు శక్తియో ధైర్యమో లేకుండెనో, ఏమి కారణమో వారు ఆ దంపతులకు తోడ్పడలేదు. అట్టి నిస్సహాయ స్థితిలో ఒక దినము దివ్య రూపము, అది స్థూల శరీరము కాదు, స్థూల శరీరము యొక్క ఒడ్డు పొడుగు కలిగి శల్య రక్త మాంసముల వంటి శారీరకమైన లక్షణములేవీ లేక వట్టి ఆకారమునకు మాత్రమే కలిగిన ఒక వింతైన ప్రకాశవంతమైన దివ్య స్వరూపము వారి వద్దకు రాగా అంతవరకు వారిని చుట్టుకొని ఉండిన దుష్టశక్తులు మాయమైపోయినవి. తామే విధముగాను ఎదురు చూడనప్పుడు తమ వద్దకు వచ్చి తమని ఈ విధముగా రక్షించిన ఆ ఆపస్సహాయమైన దివ్యశక్తి ఎవరో వారికి తెలియలేదు. ఎవరో ప్రకటించుకొనకయే రక్షించుట మాత్రమే తెలిసిన ఆ కరుణమూర్తి అదృశ్యమైనారు. కొన్ని వారములు గడిచినవి. కవర్ దంపతులు స్వామి పటమును చూచుట తటస్థించిరి. వారి శరీరములో అణువణువున గగ్గురుపాటు కృతజ్ఞత నిండిపోయినది. ఆ చిత్రములోనున్న దివ్య పురుషుని సందర్శించిన వెంటనే తమను రక్షించుటకే ఏతించి తము అనుగ్రహించిన దీనబంధు దీననాథుడు ఇతనేనని గ్రహించినారు. వెంటనే వారు ఆ దివ్య పురుషుని పేరు, అడ్రస్సు తెలుసుకొని పర్తి చేరుకున్నారు. ఈ విధముగా పర్తి చేరుకున్న వాళ్ళు స్వామివారి త్యాగయ్య ఒక కీర్తనలో యోగులను నీవే వెతికి వారిని రక్షించుటకేగితివి అని పాడియున్నారు. ఇహలోకములో ఇతర లోకములలో మార్గదర్శిగా ఉంటున్న దైవము చివరకు పరలోకమునందు కూడా మనకి తోడు నీడై ఉంటున్నారు. సాయి ఆదిత్యుని రక్షణయు దివ్య తేజము నుండి వెలువడు కొన్ని తేజోపుంజముల గురించి మనము ఎన్నో విన్నాము. ఈ కాంతి కిరణముల గురించి, తేజో విలాసముల గురించి, ఇంకా ముఖ్యమైనవి మనము చాలా తెలుసుకునే విషయాలు ఉన్నాయి. శ్రీ గోకాక్ గారు ఒకమారు స్వామి దివ్య సన్నిధిలో స్వామి గురించి తాము వ్రాసిన ఒక కవితాంజలిని సమర్పించుకున్నారు. స్వామి యొక్క దివ్య కేశ సంపదల ఒక్కో శిరోజము యొక్క అడుగు భాగము నుండి భక్త సంరక్షణ కొరకు ఒక్కో కాంతిరేఖ వెలువడుచున్నదనియు, ఈ అద్భుతమును దాచియించుట కొరకే స్వామి అంతటి దట్టమైన అలక భారమును ధరించి ఉన్నారనియు వర్ణించి చెప్పారు. ఈ కవితనాయన చదువుచుండగా స్వామిలో ఎన్నడూ కానరాని శారీరకమైన మార్పులు ప్రకటితమగుటను చూచిన గోకాక్ గారికి కలవరము కలిగినది. పెద్ద భారమును మోయుచున్నట్లు స్వామి నిట్టూర్పులను విడవసాగిరి. స్వామి నేత్రములు అరమోర్పులైనాయి. వర్ణింపతరము కాని బాధనను అనుభవించుచున్నట్లు కనిపించారు స్వామి. కాని కొన్ని క్షణములలో స్వామి తేరుకున్నారు. తర్వాత శ్రీ గోక్ గారి విషయం గురించి స్వామిని ప్రశ్నించగా స్వామి, నీకేమో గొప్ప సత్యమును కుండ బ్రద్దలు కొట్టినట్లు చెప్పివేశావు కదా, మరి నేను దానిని జీర్ణం చేసుకోవాలి కదా, అందుకే కొంత శ్రమ పడవలసి వచ్చినది అన్నారట. స్వామి యొక్క దివ్య సుందర వదనమున ఒక కారుణ్య భానుడే వెలుగుచున్నాడు. ఆ దివ్య రవి తేజములు కిరణములు స్వామి యొక్క రోమ కూపముల ద్వారా వెలువడి ప్రపంచములోని చీకట్లను పారద్రోలుచున్నవి. శ్రీరాముని రూపమున రామచరణ దర్శన వసిగిన స్వామి కోదండపాణి అయి ఉండిరే కాని అమ్ముల పొదిని ధరించి ఉండలేదు. పరాక్రమమునకు గుర్తుగాను తొలి అవతారం యొక్క సాక్ష్యములకు గాను వీటిని ధరించిన దైవము మన స్థూల దృష్టి కగుపడినప్పుడు బాణాలను, అమ్ములను, కత్తులను, కటార్లను ధరించుటలేదు. ఏలననా ఆ ప్రభు అహింసామూర్తి, కరుణాబంధువు. ఆ దైవము యొక్క ముఖారవిందమే అమ్ముల పొదియై ప్రేమ బాణములతో నిండి ఉన్నది. స్వామి ఒకానొప్పుడు ఈ విధముగా సెలవిచ్చారట. వేలాది కనెక్షన్లకున్న టెలిఫోన్ ఎక్స్చేంజ్ స్వామి హృదయం. దాని నుండి భక్తులందరికీ లైన్లు పోవుచున్నవి. నా దట్టమైన శిరోజములలో ఎన్ని రోమములున్నవో వానిలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రేమ ముడిని భక్తులతో వేసి ఉన్నాను. ముడిని విప్పే ముడి, బంధమును తొలగించు బంధము, ప్రేమ నిండిన సాయిరామ నౌక అది. ప్రేమ బాణములు నిండిన
అమ్ముల పొదియ దివ్యోదనము అట్టి శర పరంపర మనకు రక్షణగా నుండగా మనకు భయమేలా. ఓం శ్రీ సాయిరాం. తరువాయి భాగం వచ్చే వారం విందామండి. జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి జై. సమస్త లోకా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ సాయిరాం.